కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. నా కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా సహాయం దయచేనాక దేవా మీకు వందనాలు తండ్రి. యేసయ్య మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. సురాధన ఓహేదం దలగటం దరం దరం కాదన సిగాడ కోరి బెనై సిగాడ కోరి బెద. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. యేసయ్య మీకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మీకు వందనాలు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా మన దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు. కాబట్టి దేవుని చిత్తం ప్రియులారా మనం ఇద్దరు మనం దీవించడం దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో ప్రియులారా బైబిల్లో స్పష్టంగా రాయబడింది, దీవించుడి అని రాయబడింది. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచిన కాబట్టి మనం దీవించే వారుగా మనం ఉండాలి. అంటే దానికి అర్థం ప్రియులారా మనం కేవలం మన పెదవులతో కాదు, పెదవులు మనం వాడుకోవాలి అన్నప్పుడు హృదయపూర్తిగా ప్రియులారా మనం దీవించే వారుగా మనం ఉండాలి. హృదయపూర్తిగా దేవుని ప్రేమని బట్టి ప్రియులారా మన ఇద్దరును మనల్ని ఇద్దరును దీవించే వారుగా ప్రియులారా మనం ఉండాలి. లేదంటే దేవుడు ప్రియులారా నా పట్ల మీ పట్ల కోరుతున్న ఆ దేవుళ్ళు పూర్తిగా మనం అనుభవించలేదన్నమాట. కాబట్టి ప్రియులారా దేవుడు ప్రియులారా కోరుతుంది మనం ఇద్దరును దీవించే వారు ఉండాలి. ఇంకొకటి ప్రియులారా మనం ఇంకొక మాట మనం చెప్పాలంటే దేవుడు మన ద్వారా ఇద్దరును దీవించాలని కోరుతుంది అనమాట. పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మనలో నివాసం రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు నా ద్వారా మీ ద్వారా దేవుడు ఇద్దరును ప్రియులారా దీవించాలని ప్రియులారా జీవం గల దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దాని కొరకు దేవుడు మనల్ని వాడతారు. ఇప్పుడు మనం కూడా దీవించబడతాయి. మనం దీవించబడితే ఇద్దరు దీవించబడతాయి. కాబట్టి దానికి సంబంధించిన ఒక విషయం బైబిల్ గ్రంథం నుండి ప్రియులారా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఆదికాండం 37 అధ్యాయం ఆదికాండం ప్రియులారా 37 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు గురించి ప్రియులారా రాయబడింది. యోసేపు గురించిన విషయాలు రాయబడింది. అంటే యాకోబు ఒక 12 కుమారులో ఒక కుమారుడు అనమాట. కాబట్టి ఏదైనా ఇప్పుడు ప్రియులరా యాకోబు యోసేపును ప్రేమించామన్నమాట. కొద్దిగా ఎక్కువ ప్రేమించామన్నమాట. అంటే మిగిలిన సహోదరుల కంటే కొద్దిగా ఎక్కువ ప్రేమించాం. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కాబట్టి తనకు కొంచెం ఎక్కువ ప్రేమ వచ్చిందన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు తెలుసు మన హృదయంలో ఎవరితో మనకు ప్రేమ వచ్చినప్పుడు ఆ ప్రేమ మనం వ్యక్తపరుస్తాం. ప్రేమ కొందరు హృదయంలో దాచిపెడతారేమో, కొందరు అది వ్యక్తపరుస్తాం ప్రేమ. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు మనం చూసినట్లయితే ప్రేమ వ్యక్తపరిచే వ్యక్తి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యాకోబు తన ప్రేమ వ్యక్తపరిచే వ్యక్తి అని బైబిల్ నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే తన ప్రేమ వ్యక్తపరిచాం. కాబట్టి మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో రాయబడింది, విచిత్రమైన నిలుపు టంగి కుట్టించాను. అంటే ఒక మంచి బట్టలు, స్పెషల్ గా ఒక బట్టలు తయారేసి కుట్టించి యోసేపుకు ఇచ్చానమాట. కాబట్టి ఎప్పుడైతే యాకోబు ఇది చేశారో మిగిలిన సహోదరులకు యోసేపు మీదే ప్రియులరా కోపం వచ్చినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. ఎందుకంటే డాడీ మమ్మల్ని కంటే ఎక్కువ యోసేపును ప్రేమిస్తున్నామని వారు గ్రహించుకొని ప్రియులరా వారు పగబట్టినట్టు పరిశుద్ధ గ్రంథం పగ వచ్చినట్టు ప్రియులరా మనం చూస్తాం. ఇప్పుడు ప్రియులరా దీని నుండి మనం అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులుగా ఉన్నవారు ప్రత్యేకంగా గమనించాలి, పిల్లలను సమానంగా ప్రేమించాలి అనమాట. లేదంటే తప్పకుండా సమస్యలు వస్తాయి. ఇప్పుడు సమానంగా ప్రేమించడం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి, లేదంటే సమస్యలు వస్తాయి. నేను నిన్న ఒక ఇంటిలో వెళ్ళామన్నమాట.
కాబట్టి ఆంటీకు 2 పిల్లలు ఉన్నామన్నమాట. కాబట్టి నేను అడిగాం, ఇస్సాకు కూర్చున్న విషయాలు మాట్లాడాం, ఇస్సాకు కూర్చున్న విషయాలు మాట్లాడాం, ఏసావు యాకోబు కూర్చున్న విషయం మాట్లాడాం. ఇప్పుడు నేను అడిగాము, మీరు పెద్ద కుమారునైనా లేదంటే చిన్న కుమారునైనా ఎక్కువ ప్రేమిస్తున్నానని ఆంటీతో నేను అడిగాను అనమాట. అప్పుడు ఆంటీ ఏం చెప్పారంటే, నేను ఇద్దరును సమానంగా ప్రేమిస్తున్నాము, అది మాత్రం కాకుండా నేను హస్బెండ్ కూడా, అంటే హస్బెండ్ కూడా కలిపి ముగ్గురును నేను సమానంగా ప్రేమిస్తామని ఒక చక్కని మాట చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. సరే, ప్రియులరా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం ప్రేమించాలి అన్నప్పుడు కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ప్రేమించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులరా మనం చూసినట్టే, ఒకసారి చదువుతారమ్మా, దేవునికి స్తోత్రం, 4వ వచనం చదువుతారమ్మా. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరి కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయారు. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, ఒకరు దీవెన పొందినప్పుడు, ఇద్దరు ద్వారా ప్రేమించబడినప్పుడు, దీవెన పొందినప్పుడు దయచేసి మనం పగబెట్టే ఒక మనస్తత్వం కలిగి మనం ఉండవద్దు అనమాట. కోపం గాని, పగ గాని, చేదు గాని, అసూయ, అది అలాంటి వ్యక్తులు దేవుని యొక్క దీవెనలు పూర్తి అనుభవించలేదన్నమాట. ఈ కాలంలో మనం చూసినట్లయితే చాలా మందిలో అలాగ ఉన్నట్టు మనం చూస్తున్నాము. కానీ కొందరు ఇద్దరిలో ఒక ఇద్దరు దీవించబడడం చూసుకొని ఆనందించే వారు కూడా ఉన్నట్టు ప్రియులరా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులరా, మన హృదయం ఎలా ఉంది? ఒక్కరు దీవించబడుతున్నప్పుడు మనం బాధపడుతున్నామా? కాబట్టి ప్రత్యేకంగా క్రిస్తునందున్న మనం బాధపడే అవసరం లేదు. ఎందుకంటే మన పరలోక తండ్రి గొప్ప కార్యం చేశాం. పరలోక తండ్రి ప్రియులరా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నా కొరకు మీ కొరకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును తండ్రి దేవుడు అనుగ్రహించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన దేవుళ్ళు మనకు దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి సేమ్ యేసుక్రీస్తు, మనం అందరం కలిగి ఉన్న యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నామన్నమాట, సేమ్ అన్నమాట. కాబట్టి మనం బాధపడే అవసరం లేదన్నమాట. ఒకరు మనకంటే ఎక్కువ దీవించబడతాయేమో అని ఆలోచన వేసుకొని ప్రియులారా మనం బాధపడ అవసరం లేదనమాట. ఎందుకంటే క్రిస్తులో మనకు సమృద్ధి ఆశీర్వాదాలు మనకు అందరికీ ఉంది, నాకు ఉంది, మనకు అందరికీ ఉంది. కాబట్టి ఇద్దరు క్రిస్తు ద్వారా ప్రియులారా దీవించబడుతున్నప్పుడు దేశం మనం బాధపడవద్దు, మనం ఆనందించాలి. ఎందుకంటే మనకు కూడా ఉంది అనమాట, నాకు కూడా ఉంది అనమాట, మీకు కూడా ఉంది, మనకు అందరికీ ఉంది. క్రిస్తులో సమృద్ధి ఆశీర్వాదం మనకు ఉంది. కానీ మనం ఏం చేసుకోవాలి? మన క్రిస్తువుని గట్టిగా మనం ప్రియులారా పట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే, తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే, అది మాత్రం కాకుండా ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, యోసేపు దేవుని యొక్క దర్శనాలు పొందిన వ్యక్తి అనమాట, కళలు కూడా చూసే వ్యక్తి అనమాట. అంటే దేవునితో రిలేషన్షిప్ కలిగిన వ్యక్తి అనమాట. దేవునితో రిలేషన్షిప్ కలిగిన వ్యక్తులతో దేవుడు మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, పరిశుద్ధాత్మతో డైరెక్ట్ గా మాట్లాడతారు, కొన్నిసారి కళల ద్వారా కూడా మాట్లాడతారు. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు. కాబట్టి కళల ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, ప్రవక్తల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు. కాబట్టి దేవుడు అయితే మాట్లాడే దేవుడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, యోసేపు చిన్నప్పటి నుండి దేవునితో కనెక్షన్, సంబంధం ఉన్నది. కాబట్టి దేవుడు కళల ద్వారా ప్రియులారా కళలు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ చూస్తున్న కళ కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే సహోదరులతో చెప్పామన్నమాట. సహోదరులతో చెప్పినప్పుడు వారికి ఇంకా కూడా ప్రియులారా పగ ఇంకా ఇంక్రీజ్ అయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం ప్రియులారా మనం చూస్తున్నది 11వ వచనంలో రాయబడింది, 8వ వచనం 11వ వచనంలో రాయబడింది. 8వ వచనం అమ్మ చదువుతారమ్మా. 8వ వచనం. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా, మా మీద నీవు అధికారి ఒగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఓకే, మామూలుగా ప్రియులారా పగ రావచ్చు, కానీ మనం ఏం చేసుకోవాలి? దాన్ని వాక్యం ద్వారా యేసు రక్తం వేసిన వాళ్ళు ప్రార్థన పూర్వక దాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినదే సహోదరులుగా సమస్య చూడండి, ఇంక్రీస్ అయిపోతుంది, రోజు ఇంక్రీస్ అయిపోతుంది. చాలా ప్రమాదం, డేంజర్ అనమాట. ఇప్పుడు మీ హృదయం ఎలా ఉంది?
రోజు రోజుకు కోపం కానీ బాగా ఇంక్రీస్ అయిపోతుందా, లేదంటే చిన్న కోపం కానీ వచ్చినప్పుడు వెంటనే యేసులో తీసివేస్తుందా, ఎలా ఉంది మనం? ఇప్పుడు హృదయం మనం కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రియులారు మనం చూసినట్టే సహోదరులు యోసేపు మీదే రోజు రోజుకు కోపం పెరిగి, ఆ పగ పెరిగి, తర్వాత 11వ వచనంలో మనం చూడవచ్చు అసూయ వచ్చినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. తర్వాత చూడండి, అన్ని కనెక్షన్ ఉంది అనమాట. కోపం రావచ్చు, తర్వాత అది పగగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. అసూయ స్పిరిట్ దానితో పాటు ఇంకా, కాబట్టి కోపం మనకి ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. కాబట్టి కోపం రెండు విధంగా ఉంది, రైచస్ యాంగర్ ఉంది, అలాగే మనం కొన్ని నాశనం చేయడానికి లేదంటే అలాంటి ఉన్న కోపం కూడా ఉంది అనమాట. కాబట్టి మన వివరంతో మన హృదయంలో కోపం దాచిపట్టవద్దు అనమాట. సూర్యుడు అస్తమించే వరకు దానికి ముందే దాన్ని తీసివేయాలి, లేదంటే సాతానుకు అవకాశం వస్తాయి అనమాట, హృదయంలో చోటు వస్తాయి అనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మన హృదయంలో ప్రియుల చోటు ఇవ్వవద్దు. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, కోపం స్పిరిట్ ఒక వ్యక్తిలో వచ్చి ఉండే కూర్చొని ఉండే అది పగా స్పిరిట్ కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాయి అనమాట. తర్వాత అసూయ స్పిరిట్, తర్వాత మర్డర్ స్పిరిట్ అలాగే వెళ్ళిపోతాయి అనమాట. అలాగే దాన్ని అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన ద్వారా దాన్ని అది చిన్నగా వచ్చినప్పుడే మనం దాన్ని అణచివేసుకోవాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, యేసు రక్తం, యేసు నామం ద్వారా దాన్ని జయించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము యోసేపును తన తండ్రి తన సహోదరును వారు క్షేమం బతకడానికి పంపించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి యోసేపును ప్రియులారా దూరం నుండి యోసేపును చూసినప్పుడే సహోదరులు ప్లాన్ చేశాము. ఏం చేశారంటే యోసేపును చంపేసుకోవాలని ప్లాన్ చేశామన్నమాట. కాబట్టి చంపేస్తామని ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే రూబెన్ మాట్లాడిన కాబట్టి రూబెన్ అడ్డుపడిన అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిలుపున్న మనల్ని కొన్నిసారి కొందరుకు సాతాను ఆలోచన ఇస్తారేమో, ఈ వ్యక్తిను చంపేసుకోవాలని ఆలోచన ఇస్తారేమో, చెప్పలేం. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవం కలిగిన దేవుడు మనల్ని కాపాడుతారు. కాబట్టి మనం చూసిన రూబేను దేవుడు వాడనంటూ ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యోసేపు గురించి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది అనమాట. దేవుడు యోసేపును ఎన్నుకున్నామన్నమాట, పిలిచామన్నమాట. కాబట్టి మనల్ని కూడా సువార్త ద్వారా దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి మన దీర్ఘాయుసు చెందక ముందు ప్రియులారా మనల్ని చంపడానికి ఒకవేళ దెయ్యాలు కొందరికి ఆలోచన ఇచ్చినా గానీ మన ప్రాణాన్ని తేకుండా జీవగల దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతారు. జీవగల దేవుడు తప్పకుండా దేవుని పిలుపు కొరకు ప్రియులారా మనం నిలబడిన చాలు దేవుడు తప్పకుండా కాపాడతారనమాట. కాబట్టి యోసేపును ప్రియులారా దేవుడు అద్భుతంగా కాపాడినట్టు, చనిపోకుండా, ప్రాణహాని రాకుండా దేవుడు రూబెన్ ద్వారా ప్రియులారా కాపాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇదే అధ్యాయంలో ప్రియులారా రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 37వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతారము. 37వ అధ్యాయము 18. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేశారు. ఎస్. తర్వాత ప్రియులారా మన దురాలోచన చేస్తున్నప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే రూబెన్ అడ్డుపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ఒక బావి, ఒక హల్లెలూయా, ఒక పిట్, దానిలో ప్రియులారా ఈ యోసేపును పడేసినట్టు మనం చూస్తున్నాము. తర్వాత తన అంగి తీసి తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా తర్వాత మనం చూస్తున్నాము ఆ దారిలో ఇస్మాయిల్ వ్యాపారి అంటే బిజినెస్ చేసేవారు వచ్చినప్పుడు వారికి 20 పీస్ సిల్వర్కు ప్రియులారా అమ్మేస్తున్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఏదైనా ఇప్పుడు కూడా చూడండి, ఆ కోపం, పగ, అసూయ దాన్ని చెరబట్టలేదు అంటే సొంత సహోదరుడని సరే దాన్ని కూడా ప్రియులారా చంపేసే ఆలోచన దెయ్యాలు ఈవిల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ప్రార్థన తక్కువ ఉంటే అలా జరగడానికి అవకాశం ఉంది. అందుకని ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అనమాట. యేసే మాటలు మన హృదయంలో నింపుకోవాలి, మన రక్షణ పొందుకోవాలి, క్రిస్తువుని మనం కలిగి ఉండాలి, యేసు రక్తములు ఆధారపడాలి, యేసు నామములు ఆధారపడాలి. ప్రార్థన నిరంతరం చేసే వ్యక్తులను కోపం గాని, పగ గాని, చేదు గాని, అసూయ గాని, నరగతే స్పిరిట్ గాని, దేవుని వాక్యంతో నింపబడిన వ్యక్తులను ప్రార్థన, యేసు రక్తం, యేసు నామములో నిరంతరం ఆధారపడుతున్న వ్యక్తులను ప్రభావం చేయలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రార్థన చేస్తున్న క్రిస్తునందు ప్రియులారా మిమ్మల్ని సాతాను మిమ్మల్ని ఏం చేయలేదు.
దేవుని వాక్యంతో మీరు అనుదినం నింపబడితే మిమ్మల్ని దెయ్యాలు ఏం చేయలేదు. కానీ మీ ద్వారా సాతానుకు చాలా నష్టాలు జరుగుతాయి. మీ ప్రార్థన ద్వారా, మీ ఆరాధన ద్వారా, మీ వాక్య పరిచయం ద్వారా ఈవిల్ స్పిరిట్ అంటే అపవాది క్రియలు లయమైపోతాయి అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము యోసేపు అమ్మబడి అనమాట. అమ్మబడిన తర్వాత ప్రియులారా మన పోతిఫర్ అనే వ్యక్తి యోసేపును కొన్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం 39 అధ్యాయము 5వ వచనం చదువున్నాం. 39 అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీద తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించుకున్న కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తము మీదను ఉండెను. ఆమేన్. చూడండి, యోసేపు పోతిఫర్ ఇంటిలో అడుగుబడిన తర్వాత అంటే అబ్రహాంకు దీవెన, ఇసాకు అలాగే ప్రియులారా మనం చూసినది యాకోబు కూడా దీవెన పొంది దేవుని యొక్క దీవెన. తర్వాత ఆ ఆశీర్వాదం యోసేపు మీద ఉంది అనమాట. యోసేపుతో జీవం దేవుడు తోడుగా ఉన్నా కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే యోసేపు పోతిఫర్ ఇంటిలో అడుగుబడిన తర్వాత పోతిఫర్ వారు దీవించబడామన్నమాట. కాబట్టి ఈ క్రిస్తువుని కలిగిన వారు దేవుని బిడ్డలు ఎక్కడైతే అడుగుబడతారో ఇద్దరు కూడా దీవించబడతాయి అనమాట. మనం మాత్రం కాదు, మనకు ఎవరైతే సహాయం చేస్తున్నారో హృదయపూర్తిగా నమ్మకంగా ఎవరైతే సహాయం చేస్తున్నారో వారిని కూడా జీవగల దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి మనం చూసినట్టే యోసేపుని బట్టి పోతిఫర్ కూడా ప్రియులా దీవించబడారు. కాబట్టి మిమ్మల్ని బట్టి, క్రిస్తువుని కలిగిన మిమ్మల్ని బట్టి, ప్రార్థన చేస్తున్న మిమ్మల్ని బట్టి, ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న మిమ్మల్ని బట్టి, దేవుని వాక్యంతో ఆత్మతో నింపబడిన మిమ్మల్ని బట్టి తప్పకుండా ఇద్దరు కూడా దీవించబడతాయి. తప్పకుండా ఇద్దరు కూడా దీవించబడతాయి. మీరు మాత్రం కాదు, ఇద్దరు కూడా తప్పకుండా దీవించబడతాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. అది ప్రభు చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం దేవుని ఒక చాలా గొప్ప పిలుపు కలిగిన యోసేపుకు శోధన కూడా మనం వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈవిల్ స్పిరిట్ యోసేపును మాక్సిమం ఆ పిలుపు నుండి పడేయడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తుంటూ ప్రియులారా మనం చూస్తున్నాం. ఒక విధంగా సహోదరుల ద్వారా నాశనం చేయడానికి సాతాను ప్రయత్నం చేశాం. కానీ దేవుడు అద్భుతంగా కాపాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు పోతిఫర్ కూడా శోధన వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. పోతిఫర్ ఒక భార్య ద్వారా అంటే భార్య తనకు ప్రియులారా మనం చూసినట్టే లెస్ట్ స్పిరిట్ లేదంటే దురాశ, ఈవిల్ స్పిరిట్ ఒక ప్రభావం ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యోసేపును పాపం చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా యోసేపు గట్టిగా పరిశుద్ధ కొరకు నిలబడామన్నమాట. ఇప్పుడు వాక్యం కొరకు పరిశుద్ధ కొరకు యోసేపు గట్టిగా నిలబడిన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దానికి విలువ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. కాబట్టి మనం చూస్తున్నాము యోసేపుకు వ్యతిరేకంగా ఆ పోతిఫర్ ఒక భార్య ప్రియులారా అబద్ధం చెప్పామన్నమాట. లెస్ట్ స్పిరిట్ అంటే ఆ ఈబుల్ స్పిరిట్ ఆమెను వాడుకున్నారు. అది మాత్రం కాకుండా అబద్ధం కూడా యోసేపు చేయలేని విషయాలు కూడా చెప్పామన్నమాట. ఏదైనప్పుడు కూడా అది ప్రియులారా మనం చూసినట్లయితే పోతిఫర్ వారు నమ్మిన కాబట్టి చెరసాల్లో వేసామన్నమాట. కానీ యోసేపు ప్రియులారా చెరసాల్లో వేయబడిన తర్వాత కూడా మనం చూసినట్లయితే చెరసాల్లో కూడా ప్రియులారా దేవుడు అండగా తోడుగా నిలబడామన్నమాట. దేవుడు అండగా నిలబడామన్నమాట. యోసేపుకు తోడుగా ప్రియుల దేవుడు నిలబడామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన దేవుడు హృదయం చూసే దేవుడు అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎవరైనా మన చేయలేని విషయాలు కూడా కొందరు చెప్పినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన బాధపడవద్దు. ఆ రోజు మనం ఆనందించాలి. మనం ఆనందించాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే పరలోకములో మీకు అధిక ఫలం వస్తాయి అన్నమాట. కాబట్టి మనుషుల ఒక మాటల్లో దయచేసి మనం ఆధారపడవద్దు. ఒకవేళ అక్కడ మనం చూసినట్లయితే యోసేపు మనుషుల ఒక మాటలో ఆధారపడి ఉంటే బలహీనపరచబడతాయి. కాబట్టి ప్రియులారా మనం చేయలేని విషయాలు, అబద్ధాలు ప్రజలు చెప్తున్నప్పుడు మీరు దేవుని కంటే మనుషుల మీదే ఆధారపడుతున్న వ్యక్తిగా ఉండే, దేవుని కంటే మనుషులు సర్టిఫికేట్ మెప్పు ఎక్కువ కోరుతున్న వ్యక్తులుగా ఉండే మీ ప్రాణములో లోతైన గాయాలు తప్పకుండా వస్తాయి. కానీ మన ప్రాణములో లోతైన గాయాలు రాకుండా మనం ఉండాలి అంటే మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవునిలో పూర్తి ఆధారపడాలి. దేవుని మెప్పు కోరుకోవాలి అనమాట. దేవుని మెప్పు కోరుకోవాలి, యేసే మెప్పు కోరుకోవాలి, జీవగల దేవుని మెప్పు కోరుకోవాలి. కాబట్టి నేను ఒక ఆంటీ దగ్గర వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఆంటీ చెప్పారు అంటే కొందరు
కొందరు ఇద్దరు గురించి అంటే వేరొక సిస్టర్ గురించి ఇలాగే చెప్తారు, మీరు చాలా ఆశీర్వాదం కలిగిన సిస్టర్ అని కొందరు ఒక సిస్టర్ గురించి చెప్తారు అనమాట. అంటే ఏం చెప్పారంటే, నా గురించి ఎవరు అలాగే చెప్పడం లేదే అని చెప్తుంది. కొన్ని విషయాలు నాతో నేను చెప్పినా అంటే మీరు కూడా యేసుక్రీస్తును కలిగిన వ్యక్తి కాబట్టి మీరు కూడా ఆశీర్వాదం, మాకు కూడా ఆశీర్వాదం, అందరికీ మీరు ఆశీర్వాదకరంగా ఉన్నామని చెప్పామన్నమాట. అంటే ఇప్పుడు ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, మనుషులు మెప్పు దేశ ప్రియుల మనం మనుషులు మెప్పు కంటే దేవుని మెప్పు కోరుకోవాలి. లేదంటే మన ప్రాణంలో చాలా దుఃఖం, నిరాశ, బాధ వస్తుంది అనమాట. ఇప్పుడు మీలో కొందరు అలాగే బాధపడుతున్నారేమో. మనుషులు కొన్నిసారి మన గురించి పోడుకొని మాట్లాడతారు, కొన్నిసారి డౌన్ చేసుకొని మాట్లాడతారు. కాబట్టి ఈ రెండులో మనం ఎక్కువ ఆధారపడవద్దు. జీవం కలిగిన సజీవుడైన దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని మాటలు ఆధారపడాలి. దేవుని మాటలకు చేంజ్ లేదనమాట. దేవుడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం మనుషులు మాట కంటే మెప్పు కంటే ఎక్కువ దేవుని మెప్పు ఆధారపడాలి, దేవుని మాటలు ఆధారపడాలి అనమాట. ఏసే మాటలు మనం ఆధారపడాలి, లేదు దేవుని మాటలు ఆధారపడాలి. ఇప్పుడు దేవుని మాటలో ప్రియులారా మనం ఆధారపడి ఉంటే మన ప్రాణం స్థిరపరచబడుతుంది అనమాట. మనం గుండె ప్రియులారా ఎల్లప్పుడూ సంతోషం, నెమ్మదిగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం జీవం గల దేవుల్లో మనం ఆధారపడదాం, దేవుని మాటలో ప్రియులారా మనం ఆధారపడదాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 9:20 అమ్మ 9:20 శీలం. అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. 21 అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఆమేన్. చూడండి, యెహోవా యోసేపుకు తోడై ఉండేమని ఎక్కడ వెళ్ళింది చూడండి. దేవుని పిలుపు పొందిన యోసేపు బాబేలో ఉన్నా సరే, పోతిఫర్ ఇంటిలో ఉన్నా సరే, శోధనలో ఉన్నా సరే, చెరసాల్లో ఉన్నా సరే, సజీవుడైన దేవుడు మాత్రం ఎల్లప్పుడూ అంటగా తోడుగా నిలబడుతున్నాం అనమాట. కాబట్టి సొంత సహోదరులు పగబట్టినప్పుడు, అపమానపరిచినప్పుడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు జీవం కలిగిన దేవుడు మాత్రం యేసుక్రీస్తు నేను ఏమాత్రం విడువను, ఎన్నడూను ఎడబాయను. కాబట్టి మనం చూసినట్లయితే సహోదరులు ఒక ప్రేమ పొందాల్సిన వ్యక్తి, అలాగే మంచిగా ఎదగాల్సిన వ్యక్తి. కానీ ఆయనప్పుడు కూడా సహోదరులు ఒక ప్రేమ పొందలేదన్నమాట. డాడీ యొక్క ప్రేమ ముందు దొరికింది కానీ తర్వాత దొరకలేదన్నమాట. డాడీ యొక్క ప్రేమ, తల్లిదండ్రులు ఒక ప్రేమ చాలా ప్రాముఖ్యమన్నమాట. సహోదరుల ఒక ప్రేమ మనం ఎదుర్కొన్నప్పుడు మనకు చాలా అది ప్రాముఖ్యమైన విషయం. కానీ ప్రియులారా ఆయనప్పుడు ఇదేం దొరకలేదు. ఆయనప్పుడు కూడా ప్రియులారా యోసేపు మనం చూసినట్లయితే బలవంతుడుగా నిలబడుతున్నాం అనమాట. యోసేపు ప్రియులారా మనం గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తిగా నిలబడతాం. కారణం ఏంటిది? యోసేపుకు మనుషుల కంటే ఇట్లా సొంత సహోదరులు ప్రేమించకపోయినా సరే జీవం కలిగిన దేవునితో లోతైన సంబంధంలో ప్రియులారా యోసేపు రోజు రోజుకు లోతైన ప్రేమలో నాటబడి, అంటే ఆ ప్రేమ అర్థం చేసుకొని ఆ దేవునితో రిలేషన్షిప్ లో పరిశుద్ధాత్మ సహాయం వలన లోతైన అనుభవంలో ఉన్నామన్నమాట. అందుకొరకు ప్రియులారా సమస్య లేదని కాదు, సమస్యలు ఉంది కానీ అదేది కూడా ప్రాణంలో అంత ప్రభావం చేయడం లేదు. దానికంటే జీవం కలిగిన దేవుడు యోసేపు ఒక ఆత్మ ప్రాణ శరీరం జీవం కలిగిన దేవుడు ప్రియులారా ప్రభావం చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి యోసేపుకు దేవుడు తోడుగా నిలబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా యోసేపుకు దేవుడు తోడుగా నిలబడి ప్రియులారా మనం చూసినట్లయితే 39:21 ఒక్కసారి చదువుతారా? 39. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఆమేన్. కాబట్టి యోసేపుకు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అండగా నిలబడేమన్నమాట. ఇప్పుడు మన అర్థం వస్తుంది, దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు అండగా నిలబడుతున్నా కాబట్టి తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం బలపరచబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మన ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగా రాయబడింది, బట్ ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్ ఇన్ ద ప్రిసన్. కాబట్టి దేవుడు మనతో ఉండే అది పరలోకంగా మార్చబడుతుంది అనమాట. ప్రిసన్ అయినా సరే, అరణ్యం అయినా సరే, ఎడారి అయినా సరే, ఏదైనా సరే దేవుడు ప్రియులారా మనతో ఉండే వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బట్ ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్ ఇన్ ద ప్రిసన్ అండ్ షోడ్ హిమ్ హిస్ ఫెయిత్ఫుల్ లవ్. చూడండి, సహోదరులు ఎవరు ప్రేమ చూపడానికి లేదు, డాడీ కూడా దగ్గర లేదు. స్తోత్రం. కాబట్టి స్నేహితులు కూడా లేదని చెప్పవచ్చు. కానీ మనం చూసినట్లయితే
అంత ప్రియులారా మనం చూస్తున్నదే జీవగల దేవుడు అనమాట. యోసేపు గంటగా ప్రేమ. కాబట్టి దేవుడు అర్థం చేసుకుని ఏం చేశాడు? దేవుడు ప్రియులారా, బట్ ద లోర్డ్ వాస్ విత్ జోసెఫ్ ఇన్ ద ప్రిసన్ అండ్ షోవుడ్ హిమ్, చూపామన్నమాట, ప్రేమ చూపామన్నమాట. హిస్ ఫెయిత్ఫుల్ లవ్, అంటే దేవుడు తన ప్రేమతో నింపామన్నమాట. అంటే అగపే ప్రేమ, పరిశుద్ధమైన తన ప్రేమతో యోసేపును నింపి బలపరిచామన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మన ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుడు మనను తన ప్రేమతో నింపి, వాక్యంతో నింపి, తన మాటల ద్వారా, తన ఆత్మ ద్వారా మన ఆత్మ ప్రాణ శరీరాన్ని దేవుడు బలపరుస్తాడు. కాబట్టి దేవుని పిలుపుకు మనం లోబడాలి, దేవుని కొరకు గట్టిగా మనం నిలబడాలి. కాబట్టి ప్రియులారా, మనం చూసినది దేవుడు యోసేపును అనేకులకు దీవెనకరంగా దేవుడు బిల్డప్ చేస్తున్నా అనమాట. సాతాను ఒకవైపు అన్ని విధంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ దేవుడేమో ప్రియులారా ఆత్మ బలపరిచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధులు ఎదిగిన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా, అనేకులు దీవించే వ్యక్తిగా, అలాంటి హృదయ మనసు ఇచ్చి దేవుడు ప్రియులారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బిల్డప్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా, అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, రోమా రాసిన పత్రిక 8:28 వచనములో రాయబడి ఉంది, దేవుని ప్రేమించిన వారికి, దేవుని సంకల్పాన్ని బట్టి పిలువబడిన ప్రతి ఒక్కరికి సమస్త మేలు వరకు జరుగుతాయి, మేలు కొరకు జరుగుతాయి. కాబట్టి సమస్తం నా కొరకు, నేను దేవుని చేత పిలువబడిన, దేవుని ప్రేమిస్తున్న నాకు, మీకు, మనకందరకు సమస్త మేలు కొరకే దేవుడు మారుస్తాడనమాట. కాబట్టి దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 23వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే, అది గంట 39 23వ వచనములో మనం చూసినట్లయితే చెరసాల అధిపతి వారి ఒక తలనొప్పి కూడా పోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం యోసేపుని బట్టి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ద వార్డెన్ హ్యాడ్ నో మోర్ వరీస్. ఒకప్పుడు వార్డెన్, ఆయనకు వరీస్, బాధ ఉండవచ్చు, ఈ చెరసాల్లో వస్తున్న వారు ఎలాగో చూడాలని. యోసేపుకు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నమాట. యోసేపు అక్కడ ఒక లీడర్ గా పెట్టామన్నమాట. పోతిఫర్ ఇల్లు కూడా మనం చూసినట్టే యోసేపు గొప్పసాలు ఉన్నా, చెరసాల్లో మనం చూసినట్టే యోసేపు గొప్పసాలు ఉన్నా. కారణం ఏంటిది? యోసేపు గొప్పదనం కాదు, యోసేపులో ఉన్న దేవుడు, యోసేపు తోడుగా జీవగల దేవుని బట్టి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుని కలిగి, గొప్ప దేవుని కలిగిన మనల్ని ఎక్కడ పడినా సరే మనం పైకి వచ్చేస్తాం అనమాట. దేవునితో కలిసి ఉంటే ఎక్కడ ఉన్నా సరే మనం టోపుగా దేవుడు నిలబెడతాడు. అది దేవుని కృప అనమాట, దేవుని కరుణ, దేవుని దయ. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కాబట్టి, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేస్తాడు కాబట్టి మనల్ని కూడా దేవుడు పైకి లేవనెత్తాడు అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడి, త్రోక కాదు తలగా నిలబెడతాడు. దేవునితో కలిసి మనం ఉంటే త్రోక కాదు తలగా దేవుడు నిలబెడతాడు. కాబట్టి దేవునితో కలిసి మనం లేదు అంటే త్రోకగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవునితో కలిసి ఉండే, పరిశుద్ధాత్మతో కలిసి ఉండే దేవుడు మనల్ని హెచ్చిత దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 41వ అధ్యాయము ప్రియులారా మొదటి వచనం మనం చూసినట్లయితే, రాజుకు దేవుడు కళ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. రాజు ఒక కళ చూసినట్టు మనం చూస్తున్నాము. తర్వాత 41వ అధ్యాయము 40వ వచనం చదవండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉండునని యోసేపుతో చెప్పాను. 49వ వచనం 49. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను, కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే యోసేపు దేవునితో కలిసి బ్రదైన కాబట్టి యోసేపును జీవం కలిగిన దేవుడు హెచ్చించామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము, ఆమె ఫరోకు కోపం పెంచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత ఇద్దరును చెరసాలను పంపించాము. తర్వాత ఇద్దరు చెరసాల్లో వచ్చినప్పుడు వారిని యోసేపు చూసామన్నమాట. చూసాము. కాబట్టి యోసేపు కన్నులు ప్రియులారా మనం చూసినట్లయితే, మనం కన్నులు గమనించినట్లయితే అది పరిశుద్ధ కొరకు వాడామని మనం అర్థం చేసుకోవచ్చు. ముందు మనం చూస్తున్నాము, టెస్టింగ్ వచ్చింది. పోతిఫర్ భార్య ద్వారా టెస్టింగ్ వచ్చింది. టెస్టింగ్ వచ్చినప్పుడు పోతిఫర్ భార్య ఏమో నేత్రాశ లెస్ట్ స్పిరిట్ తన కన్నులు ప్రభావం చేస్తున్నప్పుడు ఈ యోసేపు కన్నులు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ కన్నులు దేవుడు పరిపాలన చేస్తుంటే మనం చూసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ప్రియులారా 41 అధ్యాయం ప్రియులారా మనం దేవునికి స్తోత్రం. ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రియులారా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది,
దేవునికి స్తోత్రం. 40 ప్రియులర 40 అధ్యాయం 6వ వచనం 40 అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. చెరసాలలో ఇద్దరు వచ్చినప్పుడు వారు దుఃఖంతో ఉన్నారనమాట, బాధతో ఉన్నామన్నమాట. యోసేపు చూసామన్నమాట. కాబట్టి ఆ బాధతో ఉన్నప్పుడు మీరు ఎందుకు బాధతో ఉన్నామని యోసేపు అడిగామన్నమాట. కాబట్టి వారు బాధ చెప్పాము, మేము కళ చూసాము, దాని యొక్క అర్థం మాకు భావం తెలియలేదు, కాబట్టి బాధపడుతున్నానని చెప్పినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే కళలు తర్జుమా చేసేది లేదా భావం చెప్పేది దేవుని చిత్తలో ఉంది అని చెప్పి ఏదైనా ఇప్పుడు జోసెఫ్ కరెక్ట్ దానికి ఇంటర్ప్రిటేషన్ చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని బట్టి ప్రియులారా ఈ విషయాలు రాజు దగ్గరికి వెళ్ళామన్నమాట. 41 అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తున్నాము, ఫరో కూడా దేవుడు కళ చూపినట్టు దేవుడు చిత్తాన్ని బట్టి లేదంటే దేవుని యొక్క ప్రణాళికని బట్టి ఫరో కూడా కళ చూసామన్నమాట, దేవుడు ఇచ్చామన్నమాట. ఎందుకంటే యోసేపు పైకి రావాలి, హల్లెలూయా. యోసేపును దేవుడు, కాబట్టి మన దేవుడు సర్వాధికారి అనమాట. కాబట్టి దేవునితో కలిసి ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏ విధమైన సరే మనల్ని హెచ్చిస్తాడు. అంటే దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దాని కొరకు దేవుడు కొన్నిసారి రాజులను కూడా దేవుడు వాడుతారు. మనం చెప్పలే ఎవరిన దేవుడు వాడతారని కూడా చెప్పలే, కానీ దేవుడైతే వాడతారు. మనను హెచ్చింపు కొరకు దేవుడు తన చిత్తములో ఉన్న వారిని దేవుడు వాడతారనమాట. కాబట్టి యోసేపు ఒక హెచ్చింపు కొరకు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ చెరసాల్లో వచ్చిన హల్లెలూయా వచ్చిన ప్రియులారా ఆ వ్యక్తిను దేవుడు వాడినట్టు మనం చూస్తున్నాము. అలాగే ఫరో రాజున దేవుడు వాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత యోసేపు ఒక అధిపతిగా దేవుడు నిలబెట్టామన్నమాట. కాబట్టి యోసేపు ప్రియులారా ఉన్న కాలంలో మనం చూసినట్లయితే ఆహారం సమృద్ధి కాలంలో ఆహారం సమకూర్చామన్నమాట. ఎందుకంటే 7 సంవత్సరం సమృద్ధి కాలం, 7 సంవత్సరం కరువు కాలం వస్తుంది అని దేవుడు ముందే ఫరో రాజుకు బయలుపరిచామన్నమాట. ఇప్పుడు యోసేపుకు అది అర్థమైంది. కాబట్టి యోసేపును అధిపతిగా పెట్టాము. కాబట్టి ప్రియులారా తర్వాత మనం చూస్తున్నాము 7 సంవత్సరం సమృద్ధి వచ్చింది. యోసేపు ఇసుక కంటే ఎక్కువ అంటే అంత సమకూర్చామన్నమాట. ఇప్పుడు మనం దాని నుండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, సమృద్ధి కాలంలో మనం సమకూర్చుకోవాలన్నమాట. స్పిరిచువల్ గా మన వాక్యం సమకూర్చుకోవాలి. అది మాత్రం కాకుండా ఫైనాన్షియల్ కూడా ప్రియులారా మనం అవసరాలు మాత్రం కాకుండా కొద్దిగా మనం సమకూర్చి పెట్టుకోవడం తప్పేం కాదు. ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు కొందరున్నారు చేతులు వచ్చినప్పుడు అన్ని ఖర్చు పెడతాయి అనమాట. కొంత మనం సమకూర్చి పెట్టడం తప్పు కాదు. ఎందుకంటే కరువు కాలంలో కొద్దిగా వాడుకోవచ్చు. అంటే దానికి అర్థం మన దేవుని రాజ్యానికి ఇవ్వద్దని కాదు, దేవుని రాజ్యానికి ఇవ్వాలి, మనం ఖర్చు చేయాలి అని కొంత సమకూర్చి కూడా తప్పు కాదు. ఎందుకంటే మనం చెప్పలే పరిస్థితి ఎప్పుడు ఏమవుతాయని. సరే మంచిది. కాబట్టి ప్రియులారా మనం తర్వాత మనం చూస్తున్నాము ఈ విషయం ప్రియుల కరువు కాలం వచ్చినప్పుడు ఈ విషయం యాకోబు విన్నామన్నమాట. యాకోబు తన సహోదరులు కూడా యోసేపు సహోదరులు విన్నాము. తర్వాత ప్రియులారా యాకోబు ప్రియులారా సహోదరులు తన పిల్లలను కుమారులను పంపినట్టు మనం చూస్తున్నాము. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే ఎవరైతే యోసేపును నిందించారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే చంపడానికి ప్రయత్నం చేస్తారో అదే సహోదరులకు యోసేపు ప్రియులారా వారిని పోషించినట్టు మనం చూసాం, దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అదే మన రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏం రాయబడింది? మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడని రాయబడింది. ఇప్పుడు యోసేపు ప్రియులారా మనం చూస్తుంటే దేవుని కృపను బట్టి, పరిశుద్ధాత్మ సహాయం బట్టి, జీవంగల దేవుని బట్టి యోసేపు నిజంగా అది చేశామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మను కలిగిన మనం కూడా అది చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు అది సాధ్యమన్నమాట. కొన్నిసారి మనం మనసు ఒప్పుకోలేదేమో అది ఎలాగా సాధ్యమని. కాబట్టి ప్రియులారా యోసేపు అది ద్వారా దేవుడు వాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ వాక్యం కూడా ప్రియులారా మనం చదివి మనం ముడిస్తాం. 45వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. 45వ అధ్యాయము 11వ వచనం. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నేను పోషించదనన్నాడని చెప్పుడు. అదే అధ్యాయంలో 4 నుండి 9 వచనం కూడా చూసినట్టే ఇంకా క్లారిటీగా అక్కడ రాయబడింది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా యోసేపు ఏం చెప్తున్నారు? నేను కరువు కాలం అంతా నేను మిమ్మల్ని పోషిస్తాను. ఎవరితో చెప్తుంది? ఇబ్బంది పెడుతున్న వారితో చెప్తుంది అనమాట. చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారు చెప్తుంది. అంటే దానికి అర్థం యోసేపు హృదయంలో వారితో కోపం లేదనమాట, పొగ లేదనమాట, చేదు లేదనమాట, అసూయ లేదనమాట, నరగత స్పిరిట్ ప్రభావం అసలే లేదనమాట.
కానీ దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నాయన్నమాట. దేవజ్ఞానంతో నింపబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నామా, లేదంటే కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, అసూయతో నింపబడిన స్థాయిలో ఉన్నామా? మన హృదయం ఏదో ఒక స్థాయిలో ఉండవచ్చు. లేదంటే దేవుని ప్రేమతో నింపబడి క్షమించే మనసు కలిగి, ఇద్దరు దీవించే మనసు కలిగిన వారుగా మనం ఉన్నామా? ఎలా ఉంది మన హృదయం? స్తోత్రం. కాబట్టి మన హృదయం చాలా ప్రాముఖ్యం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాము హృదయం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు, అంటే దేవుని అనుభవిస్తారనమాట. దేవుని స్వరం వింటారు. హృదయ శుద్ధి లేదు అంటే దేవుని స్వరం వినలేదు. కోపం పగ చేదు పెట్టుకొని దేవుని స్వరం క్లారిటీ వినలేదు అనమాట. కానీ కోపం పగ చేదు అసూయ ఈబుల్స్ పెట్టుకు యోసేపు చోటు ఇవ్వలేదు. కాబట్టి దేవుని స్వరం చాలా క్లారిటీగా, అంటే చాలా క్లియర్ గా వినబడుతుంది అనమాట యోసేపుకు. అందుకొరకే ఫరో రాజు ప్రియులారా తన కళలు కూడా ఈజీ ఇంటర్ప్రిటేషన్ చేస్తాం, దానికి భావం చెప్పామన్నమాట. దేవుని ఒక స్వరం విని చెప్పి ఉండొచ్చు, లేదంటే దేవుడు చూపి ఉండొచ్చు. ఎందుకంటే తన హృదయం అంత పరిశుద్ధంగా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవునితో, పరిశుద్ధమైన దేవునితో మనం నిజంగా నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు అది మనకు మేలు, మనకు మాత్రం కాదు, ఇద్దరులకు మేలు. మనకు దీవెన, ఇద్దరు కూడా గొప్ప దీవెన, అనేకులను దీవించే వ్యక్తిగా. కాబట్టి మనం చూస్తున్నాము యోసేపుని బట్టి ప్రియులారా, మనం యాకోబు గాని ప్రియులారా, అంటే దేవుడు చిత్తం అది, యాకోబు గాని తన మిగిలిన కుమారులు దేశం అంతా కూడా కాపాడబడినట్టు చూస్తున్నాం. కాబట్టి క్రిస్తువుని కలిగి మన దేవునితో నమ్మకంగా ఉండే నన్ను కూడా ఇద్దరు మేలు కొరకు, దీవెన కొరకు దేవుడు తప్పకుండా, అనేకులు మేలు కొరకు జీవగలిగిన దేవుడు తప్పకుండా వాడతారు. ఇప్పుడు యోసేపు చెప్తున్న ఒక విషయం ఉంది, నన్ను బట్టి మీరెవరు బాధపడవద్దు, దేవుడు నన్ను ఈ కరువు వస్తుంది, మీరు అందరు నాశనం అయిపోతాయని దేవునికి తెలుసు. అందుకొరకే మీ అందరూ రక్షణ కొరకు, మేలు కొరకే దేవుడు నన్ను ముందుగా ఇటు పంపించామని, ఐగుప్తుకు నన్ను ముందుగా పంపించామని ప్రియులారా మంచి గుడ్ న్యూస్ చెప్తుంది అనమాట. కాబట్టి యోసేపుకి అర్థమైంది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సర్వాధికారి, దేవుడు తెలియకుండా ఏం జరగడం లేదనమాట. కాబట్టి దేవుని ప్రేమించిన మనకు అన్ని మేలుగారంగా జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా, ఇద్దరును దీవించే హృదయం మనకు కూడా దేవుడు అధికంగా దేవుడు అనుగ్రహించినాక, అదిలాగా మనం హృదయం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది ఉట్టిగా వచ్చేది కాదు, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. యేసు రక్తం ద్వారా మన హృదయం కడగబడాలి. దేవా మీ ఆత్మతో నా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయమని మనం ప్రార్థన చేయాలి. దేవా మీ వాక్యంతో నా హృదయం శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. అంటే దేవునితో నిరంతరం సహవాసం చేసినప్పుడు దేవుడు అలాంటి ఉన్న మంచి మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లేదు కాబట్టి మనం యేసుక్రీస్తుతో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనం కలిసి ప్రియులారా ముందుకు వెళదాం, నిరంతరం మనం కలిసి ముందుకు వెళదాం. హల్లెలూయా. కాబట్టి మనం అనేకులకు దేవునికరంగా దేవుడు మనలో అందరినీ కూడా దేవుడు మార్చినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రతిదినం శోధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభా రోమ రాసిన పత్రిక 12:14 వదన ప్రకారం దేవా హింసించు వారిని కూడా దీవించుడని చెప్పిన తండ్రి, శబింపవద్దు దీవించుడని చెప్పిన తండ్రి, అలాంటి కృప తండ్రి మాకు దేవా దయచేయము తండ్రి. ఇద్దరును ప్రేమించే మనసు, దేవా దీవించే మనసు, అది హోలీ స్పిరిట్ మాకు అందరికీ దేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. వాక్యం విన్న అందరిని బట్టి దేవా స్తోత్రం తండ్రి. మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడుగుతున్నాం తండ్రి. దేవా ఎవరైనా దేవా ప్రభు హృదయంలో కోపం గాని, పగ గాని, చేదు గాని, అసూ గాని పెట్టుకొని బ్రతున్న వారు ఉండే దేవ ఈ రోజు ఇప్పుడే వాక్యం ద్వారా ఆత్మ ద్వారా వేసే విడిపించమని ప్రార్థనిస్తున్నాం. కోపం పగ చేదు పెట్టుండి దేవ విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇప్పుడే దేవ డెలివరెన్స్ దేవ మీరు దయచమని ప్రార్థనిస్తున్నాం. ఓహిబన అభవాధికారులు వేసము లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. శిఖారాధన కరగరబిన సుగడ కోరబిడే దేవ ప్రతి ఒక్కరు దేవ ప్రార్థన ద్వారా వేసే మీ రక్తం ద్వారా మీ నామం ద్వారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన ఈ విడిచిపెట్టును మేము సాతాను అందరను అనుదినం జయించుకొని జయంతో దేవ వాక్యం ద్వారా దేవ జయంతో ప్రతి కృప ప్రతి ఒక్కరికి దేవ దయచేయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. అలాగే అనేకులను దీవించే మనసు, అలాంటి దేవ మీ కృప దేవ ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరిని దేవ మీ ప్రేమతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ మీ ఆత్మతో ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం దేవ. మీ ప్రశంసతో నింపముతండి. అనేకులను దీవించినట్టు దేవ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు మీ చిత్తానుసరంగా బలంగా తండ్రి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం దేవా. మీ రక్తంగా దభిస్తున్నాం యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు.
సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.